హలో వ్యూయర్స్, వెల్కమ్ టు గుణాగ్య ఫుడ్స్. ఇవాళ మనం ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక చేప, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఉల్లికాడలు 2, ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు, పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా 2 టేబుల్ స్పూన్స్, కారం 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1/2 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, కొత్తిమీర, వాటర్, ఆయిల్. ముందుగా ఒక 15 నిమిషాల పాటు చింతపండుని ఇలా వాటర్లో నానబెట్టుకోండి. ఇప్పుడు మిక్సీలో ఉల్లిపాయలను వేసి పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్, మెంతులు, పసుపు వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి మరొకసారి కలపండి. ఈ మిశ్రమం బాగా మగ్గిన తర్వాత కారం, ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లికాడలు వేయండి. ఉల్లికాడలు వేయడం వల్ల పులుసు చాలా రుచిగా వస్తుందండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే వేయకపోయినా పర్లేదు. ఇలా ఈ మిశ్రమం బాగా మగ్గిన తర్వాత చేప ముక్కల్ని వేయండి. మనం ముందుగానే చింతపండుని నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు అందులో వాటర్ వేసి చింతపండు పులుసుని ఇట్లా వేయండి. కాస్త తగినన్ని నీళ్లు కూడా వేసి బాగా కలపండి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పులుసుని బాగా మరగనివ్వండి. చేపలు విరిగిపోకుండా ఇలా మెల్లిగా కలపండి. ఇలా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పులుసు మరిగిందో లేదో చూసుకుంటూ ఉండండి. ఇలా పులుసు బాగా మరిగిన తర్వాత కొత్తిమీర వేయండి. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా మేము చెప్పిన విధంగా చేస్తే పులుసు చాలా టేస్టీగా, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.